బ్రో 7 అవార్డులు 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమా. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవత్ కేసరి, ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్, ఉత్తమ గాయకుడు రోహిత్, ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు నటి సుకృతి వేణి. హనుమాన్ బేబీ సినిమాలకు వేర్వేరు విభాగాల్లో 2 అవార్డులు. జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. ఉత్తమ నటులు షారుఖ్ ఖాన్, విక్రాంత్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ. తెలుగు చలనచిత్ర సీమ మరోసారి తెలుగువారంతా గర్వపడేలా చేసింది. సినీ ప్రపంచంలో తెలుగుడి సత్తాని చాటి చెబుతూ 71వ జాతీయ సినిమా అవార్డులో 7 పురస్కారాలతో అదరగొట్టింది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఊరు పల్లెటూరు అంటూ తెలంగాణ గ్రామీణ సంస్కృతిని వివరిస్తూ బలగం సినిమా కోసం పాట రాసిన కాసర్ల శ్యామ్ను ఉత్తమ గేయ రచయిత అవార్డు వరించింది. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన భగవత్ కేసరి అవార్డు దక్కించుకోగా, హనుమాన్ సినిమా ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, తర్వాత కొరియోగ్రఫీ విభాగాల్లో 2 అవార్డులను సాధించింది. బేబీ చిత్రం ఉత్తమ స్క్రీన్ ప్లే సాయి రాజేష్, ఉత్తమ గాయకుడు పివిఎన్ఎస్ రోహిత్ 2 విభాగాల్లో పురస్కారాలు సాధించింది. గాంధీ తాత చెట్టు చిత్రంలో నటించిన దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఉత్తమ బాలనటి పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక 2023 గాను 12th ఫెయిల్ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకోగా, షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి, విక్రాంత్ మస్సే 12th ఫెయిల్ సినిమాకి సంయుక్తంగా ఉత్తమ కథానాయకుడి అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గాను రాణి ముఖర్జీకి ఉత్తమ నటి పురస్కారం దక్కింది. 33 ఏళ్ల కెరీర్లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్కి తొలిసారిగా జాతీయ ఉత్తమ చలనచిత్ర నటుడు పురస్కారం వరించింది. 2023లో విడుదలైన జవాన్ చిత్రంలో నటనకు గాను ఆయన ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. బాక్సాఫీసును షేక్ చేసి ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు సాధించిన చిత్రం ఇది. షారుఖ్ ఖాన్ తొలుత తన కెరీర్ని బుల్లితెరతో ప్రారంభించారు. అనంతరం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆయన నటించిన తొలి చిత్రం దీవానా. 1992లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. షారుఖ్ తన 33 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలని చవిచూశారు. డర్, బాజీగర్, దిల్ సే, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, దేవదాస్, వీర్ జారా, కల్ హో నా హో, పహేలి, స్వదేశీ, చెక్ దే ఇండియా, మై నేమ్ ఈజ్ ఖాన్, పఠాన్ వంటి చిత్రాలు షారుఖ్ ఖాన్ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచాయి. కాగా 2005లో షారుఖ్ ఖాన్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును బహూకరించింది. భారతీయ చిత్ర పరిశ్రమకు 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. షారుఖ్ ఖాన్ జవాన్, విక్రాంత్ మాసే 12th ఫెయిల్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాల రేసులో టాలీవుడ్ సత్తా చాటింది. ఏకంగా 7 పురస్కారాలను దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన భగవత్ కేసరి ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన హనుమాన్ చిత్రానికి ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ విభాగాల్లో 2 అవార్డులు దక్కాయి. యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న బేబీ చిత్రంతో ఉత్తమ స్క్రీన్